తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. బయటికి వచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు సూర్యుడు. ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాళ్లు పగిలే ఎండలు ప్రజలను బెంబెలెత్తిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. రానున్న వారం రోజుల పాటు ఇలానే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలారు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపించిందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి. ఖమ్మం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో 46.2 డిగ్రీలు, రామగుండంలో 44.6, నిజామాబాద్ లో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో నిప్పుల వర్షమేనని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశం కార్మిక కనీస వేతనాల పెంపుపై కీలక విషయం వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశంలో కార్మికుల కనీస వేతనాల పెంపుపై కీలక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను 3 జోన్లలో 4 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. జూన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లలోని కార్మికులు ఉన్నారు. జూన్ లో మున్సిపాలిటీల్లోని పరిశ్రమల కార్మికులు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులు ఉన్నారు. ఆన్ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 16,000 రూపాయలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 17,000 రూపాయలకు పెంచారు. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 18,500కు పెంచారు. హై స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 20,000కు పెంపు చేశారు. వేతనాల పెంపుతో 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని వాపోయారు. అందుకే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని, ఆ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి,
కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు అంగన్వాడీలలో ఉన్న ఖాళీల వివరాలను సేకరించారు. 2025-26 నాటికి ఉన్న ఖాళీలతో ఈ ఏడాదిలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-26 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 2025-26 ఏడాది నాటికి పదోన్నతులు, పదవి విరమణతో ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన 708 ఉద్యోగాలను కూడా కలిపి 15,982 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో హెల్పర్ పోస్టులు 12,882 ఉన్నాయి. టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే సుమారు 71,562 మంది పనిచేస్తున్నారు. వీరిలో టీచర్లు, వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీలలో గత 3 ఏళ్లుగా పదవి విరమణ సిబ్బందికి సూపర్వైజర్లుగా ప్రమోషన్లు వచ్చాయి. కొంతమందికి వేరే శాఖల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో ఖాళీలు వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 22.33% పోస్టులు ఖాళీ అయ్యాయి. త్వరలో శిశు సంక్షేమ శాఖ విద్యార్హతలు నియామక విధానంపై క్లారిటీ ఇవ్వనుంది. ముందుగా అంగన్వాడీలలో కొత్త నియామక విధానానికి ఆమోదం తెలిపి ఆ తర్వాత జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అంగన్వాడీలో ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా 9,000 కేంద్రాలకు కరెంట్ కనెక్షన్లు, 7,700 కేంద్రాలకు మరుగుదొడ్డి, మరో 5,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ఓ ప్లాంట్లు, LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. 3,300 కేంద్రాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. 1000 కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. మొత్తం మీద తెలంగాణ సర్కార్ ఈ ఏడాది అంగన్వాడీల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ఇది చక్కనైన అవకాశం. త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది. రాష్ట్రంలో ఈసారి ఏకంగా 15,982 అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏకంగా 5,681 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. ఇందులో వరంగల్ కు 4,674 కోట్లు, కరీంనగర్ కు 840 కోట్లు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ 166 సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను విడుదల చేసేందుకు ఆమోదం కల్పించింది. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా పలు నగరాల అభివృద్ధికి నిధులను కేటాయించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్లను విడుదల చేసేందుకు పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ కోసం భారీగా 840 కోట్ల ప్యాకేజీతో సహా 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్లకు అధికారికంగా తుది ఆమోదం తెలిపిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నానని బండి సంజయ్ తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ 3 మెగా ప్రాజెక్టుల్లో భాగంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. వరంగల్ మురుగునీటి పారుదల ఆధునీకరణ కోసం 4,674 కోట్లు, కరీంనగర్ మోడల్ రోడ్లు మౌలిక సదుపాయాల కోసం 840 కోట్లు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కారిడార్ కోసం 166 కోట్లు ఆమోదం తెలిపినట్లు బండి సంజయ్ వెల్లడించారు. ఇక ఇందులో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలను
వివరించారు. 840 కోట్లలో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, జంక్షన్ అభివృద్ధి కోసం 630 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక మరో 130 కోట్లను వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ, వరద నివారణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన 80 కోట్లను సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ, డంప్ యార్డ్ పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన నిధులు లేవని, కానీ కరీంనగర్ ను చేర్చడానికి DPR ను వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని తాను ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేసినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీ సమావేశం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఈ నిధులకు తుది ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టు తెలంగాణలోని పలు నగరాలను సంపూర్ణంగా ఆధునీకరిస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన తొలి విడతలో 1420.26 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఈ సందర్భంగా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరట అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,59,490 వద్ద కొనసాగుతుండగా గురువారం 1,59,930 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోల్చుకుంటే నేడు 440 తగ్గిందని చెప్పొచ్చు. బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరట అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాయి. అనంతరం తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,59,490 వద్ద కొనసాగుతుండగా గురువారం 1,59,930 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోల్చుకుంటే నేడు 440 తగ్గిందని చెప్పొచ్చు. ఇక 22 క్యారెట్ల ధర 1,46,200 వద్ద ట్రేడ్ అవుతుండగా నిన్న 1,46,600 వద్ద స్థిరపడింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,61,940 వద్ద ఉండగా ఇక గురువారం 1,61,670గా ఉంది. నిన్నటితో చూస్తే ఇవాళ 430 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర గురువారం 1,48,100గా ఉండగా ఇవాళ 1,47,800 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర 1,59,640 వద్ద ఉండగా నిన్న 1,60,230 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 590 పడిపోయింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,46,250 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 500 మేర తగ్గిందని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర 2,85,000గా ఉంది. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 2,95,000 వద్ద కొనసాగుతోంది. ఇది నిన్న 2,90,000గా ఉండగా నిన్నటితో చూస్తే 5,000 పెరిగింది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ IPL 2026 భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతోందని, ఆ టైంలో భారీ ట్రాఫిక్ తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవ సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అభిమానుల సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతోందని, ఆ టైంలో భారీ ట్రాఫిక్ తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా జనాలు మెట్రో స్టేషన్ వద్దకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా టికెట్ కౌంటర్ వద్ద భారీ క్యూ లైన్స్
ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మ్యాచ్ వీక్షించేందుకు మెట్రోలో వచ్చే క్రికెట్ అభిమానులు ఒకేసారి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రాఫిక్ లో చిక్కుకోకుండా సురక్షితంగా త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు మెట్రో ఎంతగానో ఉపయోగపెడుతుందని ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. బయటికి వచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డైనసర్ బెల్స్ మోగిస్తున్నాడు సూర్యుడు. ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాళ్లు పగిలే ఎండలు ప్రజలను బెంబెలెత్తిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. రానున్న వారం రోజుల పాటు ఇలానే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలారు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపించిందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి. ఖమ్మం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో 46.2 డిగ్రీలు, రామగుండంలో 44.6, నిజామాబాద్ లో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో నిప్పుల వర్షమేనని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశం. కార్మిక కనీస వేతనాల పెంపుపై కీలక విషయం వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో మీడియా సమావేశంలో కార్మికుల కనీస వేతనాల పెంపుపై కీలక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను 3 జోన్లలో 4 కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. జూన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లలోని కార్మికులు ఉన్నారు. జూన్ లో మున్సిపాలిటీల్లోని పరిశ్రమల కార్మికులు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులు ఉన్నారు. ఆన్ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 16,000 రూపాయలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 17,000 రూపాయలకు పెంచారు. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 18,500కు పెంచారు. హై స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 20,000కు పెంపు చేశారు. వేతనాల పెంపుతో 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని వాపోయారు. అందుకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని, ఆ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు అంగన్వాడీలలో ఉన్న ఖాళీల వివరాలను సేకరించారు. 2025-26 నాటికి ఉన్న ఖాళీలతో ఈ ఏడాదిలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-26 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 2025-26 ఏడాది నాటికి పదోన్నతులు, పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన 708 ఉద్యోగాలను కూడా కలిపి 15,982 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో హెల్పర్ పోస్టులు 12,882 ఉన్నాయి. టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే సుమారు 71,562 మంది పనిచేస్తున్నారు. వీరిలో టీచర్లు, వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీలలో గత 3 ఏళ్లుగా పదవి విరమణ సిబ్బందికి సూపర్వైజర్లుగా ప్రమోషన్లు వచ్చాయి. కొంతమందికి వేరే శాఖల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో ఖాళీలు వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 22.33% పోస్టులు ఖాళీ అయ్యాయి. త్వరలో శిశు సంక్షేమ శాఖ విద్యార్హతలు నియామక విధానంపై క్లారిటీ ఇవ్వనుంది. ముందుగా అంగన్వాడీలలో కొత్త నియామక విధానానికి ఆమోదం తెలిపి ఆ తర్వాత జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అంగన్వాడీల్లో ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా 9,000 కేంద్రాలకు కరెంట్ కనెక్షన్లు, 7,700 కేంద్రాలకు మరుగుదొడ్డి, మరో 5,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ఓ ప్లాంట్లు, LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. 3,300 కేంద్రాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. 1000 కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. మొత్తం మీద తెలంగాణ సర్కార్ ఈ ఏడాది అంగన్వాడీల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ఇది చక్కనైన అవకాశం. త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది. రాష్ట్రంలో ఈసారి ఏకంగా 15,982 అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏకంగా 5,681 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. ఇందులో వరంగల్ కు 4,674 కోట్లు, కరీంనగర్ కు 840 కోట్లు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కారిడార్ కు 166 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను విడుదల చేసేందుకు ఆమోదం కల్పించింది. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా పలు నగరాల అభివృద్ధికి నిధులను కేటాయించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్లను విడుదల చేసేందుకు పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ కోసం భారీగా 840 కోట్ల ప్యాకేజీతో సహా 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్లకు అధికారికంగా తుది ఆమోదం తెలిపిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నానని బండి సంజయ్ తన ట్వీట్ లో
వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ 3 మెగా ప్రాజెక్టుల్లో భాగంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. వరంగల్ మురుగునీటి పారుదల ఆధునీకరణ కోసం 4,674 కోట్లు, కరీంనగర్ మోడల్ రోడ్లు మౌలిక సదుపాయాల కోసం 840 కోట్లు, ఖమ్మం వరంగల్ కరీంనగర్ కారిడార్ కోసం 166 కోట్లు ఆమోదం తెలిపినట్లు బండి సంజయ్ వెల్లడించారు. ఇక ఇందులో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. 840 కోట్లలో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, జంక్షన్ అభివృద్ధి కోసం 630 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక మరో 130 కోట్లను వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ, వరద నివారణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన 80 కోట్లను సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ, డంప్ యార్డు పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన నిధులు లేవని, కానీ కరీంనగర్ ను చేర్చడానికి DPR ను వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని తాను ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేసినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీ సమావేశం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఈ నిధులకు తుది ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టు తెలంగాణలోని పలు నగరాలను సంపూర్ణంగా ఆధునీకరిస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన తొలి విడతలో 1,420.26 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఈ సందర్భంగా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరట అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,59,490 వద్ద కొనసాగుతుండగా గురువారం 1,59,930 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోల్చుకుంటే నేడు 440 తగ్గిందని చెప్పొచ్చు. బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరట అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాయి. అనంతరం తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,59,490 వద్ద కొనసాగుతుండగా గురువారం 1,59,930 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోల్చుకుంటే నేడు 440 తగ్గిందని చెప్పొచ్చు. ఇక 22 క్యారెట్ల ధర 1,46,200 వద్ద ట్రేడ్ అవుతుండగా నిన్న 1,46,600 వద్ద స్థిరపడింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,61,240 వద్ద ఉండగా ఇక గురువారం 1,61,670గా ఉంది. నిన్నటితో చూస్తే ఇవాళ 430 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర గురువారం 1,48,100గా ఉండగా ఇవాళ 1,47,800 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర 1,59,640 వద్ద ఉండగా నిన్న 1,60,230 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 590 పడిపోయింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,46,250 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 500 మేర తగ్గిందని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర 2,85,000గా ఉంది. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 2,95,000 వద్ద కొనసాగుతోంది. ఇది నిన్న 2,90,000గా ఉండగా నిన్నటితో చూస్తే 5,000 పెరిగింది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ IPL 2026 భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతోందని, ఆ టైంలో భారీ ట్రాఫిక్ తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అభిమానుల సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతోందని, ఆ టైంలో భారీ ట్రాఫిక్ తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని
ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా జనాలు మెట్రో స్టేషన్ వద్దకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా టికెట్ కౌంటర్ వద్ద భారీ క్యూ లైన్స్ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మ్యాచ్ వీక్షించేందుకు మెట్రోలో వచ్చే క్రికెట్ అభిమానులు ఒకేసారి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రాఫిక్ లో చిక్కుకోకుండా సురక్షితంగా త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు మెట్రో ఎంతగానో ఉపయోగపెడుతుందని ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. అసాజనకం